Hello everyone, welcome back to our channel Arunodayam Creations. Today we are going to learn about the feeling hungry topic from coordination in life processes. Feeling hungry topic తెలుసుకోబోతున్నాం. First of all, కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. హౌ డు వీ నో దట్ వీ నీడ్ ఫుడ్? మన బాడీకి ఫుడ్ కావాలి అని మనకి ఎలా తెలుస్తుంది? బై ఫీలింగ్ హంగ్రీ. మనకి ఆకలి వేసింది అంటే మన బాడీకి ఫుడ్ అవసరం అని మనకి తెలుస్తుంది అనమాట. బై ఫీలింగ్ హంగ్రీ. వాట్ స్టిమ్యులేట్స్ హంగర్? మనకి ఆకలి ఎలా కలుగుతుంది? ఏవేవి మనల్ని ఆకలి కలగజేస్తాయి? మనకి ఏవేవి కలగజేస్తాయి అంటే స్మెల్ ఆఫ్ ఫుడ్. ఒక ఫుడ్ యొక్క స్మెల్ కానీ, టేస్ట్ కానీ, సైట్ ఆఫ్ ఫుడ్, ఏదైనా ఒక ఫుడ్ మెటీరియల్ మనం చూసినప్పుడు కానీ, బీయింగ్ టయర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్, బాగా అలసిపోయినప్పుడు, నీడ్ ఆఫ్ ఫుడ్, మన బాడీకి ఫుడ్ కావాలి అన్నప్పుడు, థాట్ ఆఫ్ ఫుడ్, ఫుడ్ గురించి మనం ఒక్కోసారి తలుచుకున్నా సరే మనకి ఆకలేస్తుంది. అంటే స్మెల్, టేస్ట్, సైట్, టైర్డ్ ఆర్ ఎగ్జాస్టెడ్, నీడ్ అండ్ థాట్ ఆఫ్ ఫుడ్, ఇవన్నీ కూడా మనకి ఆకలిని కలగజేస్తాయి. వాట్ వుడ్ బి ద రిజల్ట్ ఆఫ్ స్టిమ్యులేషన్ ఆఫ్ హంగర్? సో మనకి ఆకలి వేసిన తర్వాత ఏమవుతుంది? హంగర్ ప్యాంక్స్ స్టార్ట్స్ ఇన్ ఆ స్టమక్. మన స్టమక్లో హంగర్ ప్యాంక్స్ స్టార్ట్ అవుతాయి. హంగర్ ప్యాంక్స్ అంటే స్ట్రాంగ్ కాంట్రాక్షన్స్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ స్టమక్. మన పొట్ట, స్టమక్ వాల్స్ చాలా బలంగా కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి, అంటే ముడుచుకుంటూ ఉంటాయి. వాటిని మనం హంగర్ ప్యాంక్స్ అంటాం, అంటే ఆకలి బాధలు వస్తాయన్నమాట. విచ్ సిస్టమ్ డూ యూ థింక్ వుడ్ సెండ్ ద సిగ్నల్స్ టు మేక్ అస్ రియలైజ్ దట్ వీఆర్ హంగ్రీ? సో ఇలా మనకి ఆకలి వేసిందనే విషయం ఏ సిస్టమ్, ఏ లైఫ్ ప్రాసెసెస్ మనకి తెలియచేస్తుంది? యూజువల్గా మన బాడీలో ఏం జరిగినా సరే మనకి తెలియచేసేది ఏంటి? నర్వస్ సిస్టమ్. సో ఇక్కడ కూడా మనకి హంగర్ సిగ్నల్స్ని మనకి ఎలా తెలుస్తుంది అంటే నర్వస్ సిస్టమ్ ద్వారా తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం అసలు టాపిక్లోకి వెళ్దాం. ఫీలింగ్ హంగ్రీ. మెయిన్ కాజ్ ఫర్ ఫీలింగ్ హంగ్రీ లైస్ ఇన్ ద ఫిజియాలజీ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్. సో మనకి ఆకలి అనే ఫీలింగ్ కలగడానికి మెయిన్ కాజ్ ఏంటి అంటే దేనిలో ఉంటుందంటే రీజన్ ఫిజియాలజీ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ మీద ఉంటుంది. అంటే మన బ్లడ్ సర్క్యులేషన్ ఎలా పనిచేస్తుంది అన్న దాని మీద మన హంగ్రీ ఫీలింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. లెవెల్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఆర్ జనరల్లీ మెయింటైన్డ్ ఇన్ బ్లడ్ బై ఆర్ డైజెస్టివ్ సిస్టమ్. మన బ్లడ్లో చాలా సబ్స్టెన్సెస్ ఉంటాయి. ప్రోటీన్స్, ఫ్యాట్స్, గ్లూకోజ్, వైటమిన్స్, మినరల్స్, ఇవన్నీ కూడా మనం ఫుడ్ మెటీరియల్స్ ద్వారా తీసుకుంటాం కదా. ఈ సబ్స్టెన్సెస్ అన్నీ కూడా బ్లడ్లో కొన్ని లెవెల్స్లో ఉంటాయి. ఆ లెవెల్స్ని ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తుంది, అంతే కదా. మన ఫుడ్ మెటీరియల్స్ తీసుకున్న తర్వాత డైజెస్టివ్ సిస్టమే కదా వాటిని బ్రేక్ చేసి స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర ఆ సబ్స్టెన్సెస్ అన్నీ కూడా డైజెస్ట్ అయ్యి బ్లడ్లోకి రిలీజ్ అవుతాయి. సో బ్లడ్లో ఉండే డిఫరెంట్ సబ్స్టెన్సెస్ యొక్క లెవెల్స్ దేని మీద డిపెండ్ అవుతాయి, ఎలా మెయింటైన్ అవుతాయి అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఓకే, వన్ ఆఫ్ ద మేజర్ సబ్స్టెన్స్ ఇన్ అవర్ బ్లడ్ ఈజ్ గ్లూకోజ్. సో మన బ్లడ్లో చాలా సబ్స్టెన్సెస్ ఉంటాయి అనుకున్నాం కదా, అందులో వన్ ఆఫ్ ద మెయిన్ సబ్స్టెన్స్ ఏంటి అంటే గ్లూకోజ్. మనం తిన్న కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అయ్యి మనకి స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర నుంచి బ్లడ్లోకి రిలీజ్ అవుతాయి అన్నమాట. గ్లూకోజ్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ సబ్స్టెన్స్ ఇన్ బ్లడ్. వెన్ గ్లూకోజ్ లెవెల్ ఫాల్స్ ఇన్ బ్లడ్, ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ లెవెల్ బ్లడ్లో తగ్గిపోతుందో డిక్రీజ్ అవుతుందో వి విల్ గెట్ హంగర్ ప్యాంక్స్. అప్పుడు మనకి హంగర్ ప్యాంక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, అంటే ఆకలి బాధ అనేది వస్తుందన్నమాట. అంటే మన బ్లడ్లో ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్ డిక్రీజ్ అవుతుందో, గ్లూకోజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ గ్లూకోజ్ తర్వాత మనకి సెల్స్లో ఉన్న మైటోకాండ్రియా దగ్గరికి వెళ్ళి ఎనర్జీగా రిలీజ్ అవుతుంది. మనం చదువుకున్నాం కదా రెస్పిరేషన్ లెసన్లో. సో ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ లెవెల్ మన బ్లడ్లో తక్కువైపోతుందో అప్పుడు మన బాడీకి ఎనర్జీ రిలీజ్ అవ్వదు, అంతేగా. సెల్స్ దగ్గరికి వెళ్ళి మైటోకాండ్రియా దగ్గర గ్లూకోజ్ బ్రేక్ అయ్యి ఎనర్జీ రావాలి అనుకున్నాం. సో గ్లూకోజ్ తక్కువగా ఉంటే ఏమవుతుంది? ఎనర్జీ కూడా మన బాడీలో తగ్గిపోతుంది. సో ఆ ఎనర్జీ తగ్గిపోవడం వల్ల మన బాడీకి ఏం తెలుస్తుంది అంటే మనం వెంటనే ఫుడ్ తీసుకోవాలి, మళ్ళీ గ్లూకోజ్ బ్లడ్లోకి ఎంటర్ అవ్వాలి. సో ఆ గ్లూకోజ్ ద్వారా మళ్ళీ బాడీ సెల్స్ ఎనర్జీని తెచ్చుకోవాలనే విషయం అర్థమవుతుందన్నమాట. ఓకే, సో గ్లూకోజ్ లెవెల్ ఎప్పుడైతే బ్లడ్లో తగ్గిపోతుందో దెన్ వీ విల్ గెట్ హంగర్ ప్యాంక్స్. నెక్స్ట్, secretion of hormone ghrelin from certain cells of walls of stomach starts when stomach gets empty. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. whenever our stomach goes empty, ఎప్పుడైతే మన స్టమక్ ఎంటీగా ఉంటుందో, ఫుడ్ ఏమీ లేకుండా ఉంటుందో, అండ్ whenever the glucose level falls in బ్లడ్లో ఎప్పుడైతే గ్లూకోజ్ తక్కువ అవుతుందో అప్పుడు ఏమవుతాయి అంటే ద సెల్స్ ప్రెజెంట్ ఇన్ ద వాల్స్ ఆఫ్ స్టమక్, ఈ స్టమక్ వాల్స్ దగ్గర ఉన్న సెల్స్ ఏం చేస్తాయి అంటే దే విల్ సెక్రెట్ ఏ హార్మోన్ కాల్డ్ as గ్రెలిన్ అని ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తాయి.
ఎక్కడికి? ఇంటూ స్టొమక్. వాల్స్, ద సెల్స్ ప్రెజెంట్ ఇన్ ద వాల్స్ ఆఫ్ స్టొమక్ సెక్రీట్స్ ఏ హార్మోన్ కాల్డ్ యాజ్ గ్రెలిన్ ఇంటూ స్టొమక్. స్టొమక్ లోపలికి రిలీజ్ చేస్తే ఇప్పుడు వెన్ స్టొమక్ గోస్ ఎంటీ అండ్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ ఫాల్స్ ఇన్ బ్లడ్. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ దిస్ గ్రెలిన్, ఎప్పుడైతే గ్రెలిన్ ఈ స్టొమక్లోకి రిలీజ్ అవుతుందో దెన్ హంగర్ జనరేటింగ్ సిగ్నల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. సో మన బాడీ మొత్తం నర్వ్స్ ఉంటాయి కదా, నరాలు ఉంటాయి కదా. సో ఎప్పుడైతే ఈ సబ్స్టెన్స్ ఇక్కడ రిలీజ్ అయిందో అప్పుడు వెంటనే ఏమవుతాయి? హంగర్ జనరేటింగ్ సిగ్నల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ హంగర్ జనరేటింగ్ సిగ్నల్స్ ఏమవుతాయి అంటే దే రీచెస్ బ్రెయిన్. ఈ స్టొమక్ దగ్గర నుంచి ఈ సిగ్నల్స్ బ్రెయిన్కి పాస్ అవుతాయి. పాస్ అయ్యి ఏం చేస్తాయి? మనకి హంగర్ ప్యాంగ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ హంగర్ జనరేటింగ్ సిగ్నల్స్ని బ్రెయిన్ దగ్గరికి స్టొమక్ నుంచి ఎవరు తీసుకెళ్తారు అంటే 10th క్రేనియల్ నర్వ్, దట్ ఈస్ వేగస్ నర్వ్ తీసుకెళ్తుంది. వేగస్ నర్వ్ దట్టు బ్రెయిన్లో ఏ పార్ట్ దగ్గరికి వెళ్తుందంటే ఈ హంగర్ జనరేటింగ్ సిగ్నల్ డయాన్సెఫ్లాన్, ఫోర్ బ్రెయిన్లో మనకి డయాన్సెఫ్లాన్ అనే పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట ఈ వేగస్ నర్వ్. సో డయాన్సెఫ్లాన్ ఇన్ ఫోర్ బ్రెయిన్ అండ్ వేగస్ నర్వ్ రెండు కూడా మనకి ఈ హంగర్ జనరేటింగ్ సిగ్నల్స్ని బ్రెయిన్కి తీసుకెళ్ళడానికి చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, అండ్ ఆఫ్టర్ రీచింగ్ దీస్ సిగ్నల్స్, ఈ సిగ్నల్స్ ఎప్పుడైతే బ్రెయిన్ దగ్గరికి వెళ్తాయో అప్పుడు ఏమవుతుందంట? హంగర్ ప్యాంగ్స్ అనేవి మనకి స్టార్ట్ అవుతాయి. ద వాల్స్ ఆఫ్ స్టొమక్ ఏమవుతాయి? స్ట్రాంగ్గా కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకి ఆకలి బాధ అనేది తెలుస్తుంది. ఓకే, ఫీలింగ్ హంగ్రీ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఏం జరుగుతుంది? బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ డిక్రీజ్ అయిపోతుంది, అంటే మనలో ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే వాల్స్ ఆఫ్ స్టొమక్, ఎప్పుడైతే స్టొమక్లో కూడా ఫుడ్ లేదో అప్పుడు వాల్స్ ఆఫ్ స్టొమక్లో ఉన్న సెల్స్ అన్ని గ్రెలిన్ అనే హార్మోన్ని సెక్రీట్ చేస్తాయి. ఈ హార్మోన్ సెక్రీట్ అవ్వగానే ఏమవుతుంది? హంగర్ జనరేటింగ్ సిగ్నల్స్ ప్రొడ్యూస్ అవుతాయి స్టొమక్ దగ్గర. ఈ స్టొమక్ నుంచి ఆ సిగ్నల్స్ ఏమవుతాయి? బ్రెయిన్కి పాస్ అవుతాయి. అది కూడా ఎవరు తీసుకెళ్తారు? వేగస్ నర్వ్ తీసుకెళ్తుంది. ఎక్కడికి? ఫోర్ బ్రెయిన్లో ఉన్న డయాన్సెఫ్లాన్ దగ్గరికి తీసుకెళ్తుంది. సో ఇక్కడ బ్రెయిన్ ఎనలైజ్ చేసి ఏం చేసింది? ఓకే, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ తక్కువైంది, హంగర్ ప్యాంగ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలి. అప్పుడు హ్యూమన్ బీయింగ్కి తెలిసి ఫుడ్ తీసుకుంటాడు, ఎనర్జీ వస్తుందని చెప్పి హంగర్ ప్యాంగ్స్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో హంగర్ ప్యాంగ్స్ కంటిన్యూ ఫర్ 30 to 45 minutes. ఎంతసేపు ఉంటాయంటే ఈ హంగర్ ప్యాంగ్స్ 30 to 45 minutes వరకు కంటిన్యూ అవుతాయి. అండ్ తర్వాత సప్రెస్ అవుతాయి. ఈవెన్ తో వీ డు నాట్ టేక్ ఫుడ్, మనం ఫుడ్ తీసుకోకపోయినా సరే కాసేపటికి ఆకలి చచ్చిపోయింది అంటాం. ఎందుకు అలా జరుగుతుందంటే మనం కంటిన్యూస్గా ఫుడ్ ఇంకా తీసుకోకుండా ఉంటే ఆల్రెడీ స్టోర్డ్ ఫుడ్ ఉంటుంది కదా, స్టోర్డ్ ఫ్యాట్ ఉంటుంది కదా మన బాడీలో, స్కిన్ కింద ఎడిపోస్ టిష్యూలో. సో ఆ ఫ్యాట్ ఏమవుతుందంటే లిపోలైసిస్ ఆర్ లైపోలైసిస్ అంటారు. ఆ మెకానిజం ద్వారా అక్కడున్న ఫ్యాట్ బ్రేక్ అయిపోయి మనకి సెల్స్కి కావాల్సిన ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఎనర్జీ రిలీజ్ అవ్వగానే ఏమవుతుంది? ఆటోమేటిక్గా హంగర్ ప్యాంగ్స్ కూడా స్టాప్ అయిపోతాయి. ఈవెన్ తో వీ డు నాట్ టేక్ ఫుడ్ తీసుకోకపోయినా సరే మనకి ఆకలి అనేది చచ్చిపోతుంది. ఎందుకంటే స్కిన్లో ఆల్రెడీ, మన బాడీలో స్కిన్ కింద ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ ఏమవుతుంది? బర్న్ అయ్యి బాడీకి కావాల్సిన ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఇంక్రీజ్ ఇన్ గ్రెలిన్ లెవెల్ రిజల్ట్స్ ఇన్ సెన్సేషన్ ఆఫ్ హంగర్ అండ్ మోటివేషన్ టు కన్జ్యూమ్ ఫుడ్. గ్రెలిన్ అనేది ఎంత ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే మనకి అంత ఎక్కువగా ఆకలి వేస్తూ ఉంటుంది, అంత ఎక్కువగా ఫుడ్ తీసుకోవాలి అనే సెన్సేషన్ కలుగుతుంది అనమాట. సీ దిస్, గ్రెలిన్ ఎంత ఎక్కువగా ఉంటే మనకి ఆకలి కూడా, సెన్సేషన్ ఆఫ్ హంగర్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. అండ్ మోటివేషన్ టు కన్జ్యూమ్, ఎంత ఆకలి వేస్తే మనకి అంత ఎక్కువగా ఫుడ్ తినాలి అని అనిపిస్తుంది, మోటివేషన్ వస్తుంది అనమాట మనకి. ఓకేనా, కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు కదా ఇక్కడ. వాట్ కైండ్స్ ఆఫ్ కంట్రోల్స్ ఆర్ ఎక్సర్సైజ్ డ్యూరింగ్ సెన్సేషన్ ఆఫ్ హంగర్? ఆర్ దే హార్మోనల్ ఆర్ న్యూరల్ ఆర్ బోత్? మనకి ఆకలి వేస్తున్నప్పుడు కొన్ని మన బాడీలో కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఆ కంట్రోల్ చేసేవి ఏంటివి? హార్మోనల్ కంట్రోలా, న్యూరల్ కంట్రోలా అని అడుగుతున్నారు. బోత్. హార్మోనల్ కంట్రోల్ కూడా ఉంది. మనకి ఆకలి వేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? గ్రెలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, అందుకే ఆకలేస్తుందని చెప్పాం కదా. అది ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా మనకి ఆకలేస్తుంది. సో సెన్సేషన్ ఆఫ్ హంగర్ అనేది ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? హార్మోన్ కంట్రోల్ చేస్తుంది, గ్రెలిన్. అలాగే న్యూరల్ కంట్రోల్ కూడా ఉంది ఇక్కడ. ఏమవుతుంది? ఆ హంగర్ జనరేటింగ్ సిగ్నల్స్ని బ్రెయిన్ దగ్గరికి వేగస్ నర్వ్ తీసుకెళ్తుంది, డయాన్సెఫ్లాన్ ఎనలైజ్ చేస్తుంది కదా. సో ఇక్కడ న్యూరల్ కంట్రోల్ ఉంది, హార్మోనల్ కంట్రోల్ కూడా ఉంది. సో బోత్. కెన్ యూ సజెస్ట్ ఎనీ 4 systems ఇన్వాల్వ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ జనరేటింగ్ హంగర్ సెన్సేషన్? సో మనకి ఆకలి వేస్తూ ఉన్నప్పుడు ఏమేం ప్రాసెసెస్ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాయని అడిగాడు. సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్వాల్వ్ అవుతుంది ఇక్కడ, అంతేగా బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్ని బట్టి కదా మనకి హంగర్ స్టార్ట్ అయ్యేది. సో సర్క్యులేటరీ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్ హెల్ప్ అవుతుంది ఇక్కడ. ఏమవుతుంది? స్టొమక్ ఎంటీ అవ్వగానే గ్రెలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. హార్మోన్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు? ఎండోక్రైన్ సిస్టమే కదా. సో ఎండోక్రైన్ సిస్టమ్ ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ మస్క్యులర్ సిస్టమ్.
వాల్స్ ఆఫ్ స్టమక్ ఏమవుతున్నాయి, స్ట్రాంగ్గా కాంట్రాక్ట్ అవుతున్నాయి. అప్పుడే కదా మనకి హంగర్ ప్యాంగ్స్ వచ్చేది. సో ఇక్కడ మస్కులర్ సిస్టమ్ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ నర్వస్ సిస్టమ్, వేగస్ నర్వ్ అండ్ డయాన్సెఫ్లన్ రెండు కలిసి నర్వస్ సిస్టమ్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. సో మనకి హంగర్ సెన్సేషన్లో మొత్తం 4 సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. సర్క్యులేటరీ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, మస్క్యులర్ సిస్టమ్ అండ్ నర్వస్ సిస్టమ్. లెప్టిన్ హార్మోన్ ఈజ్ సెక్రీటెడ్ దట్ సప్రెసెస్ హంగర్ వెన్ ఆ స్టమక్ ఈజ్ ఫుల్. ఎప్పుడైతే మనకి ఆకలి వేస్తుందో అప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఫుడ్ తీసుకుంటున్నాం. ఎప్పుడైతే మన స్టమక్ ఫుడ్తో ఫిల్ అయిపోయిందో ఇంకా దెర్ ఈజ్ నో నీడ్ టు టేక్ మోర్, ఇంకా ఎక్కువ తీసుకోకర్లేదు, ఫుడ్ చాలు అని అనిపిస్తుందో అప్పుడు ఏమవుతుందంట, వాల్స్ ఆఫ్ స్టమక్ నుంచి ఇంకొక హార్మోన్ రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ లెప్టిన్. లెప్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ లెప్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందో దెన్ వీ విల్ స్టాప్ కన్జ్యూమింగ్ ఫుడ్. మనం ఫుడ్ తీసుకోవడం ఆపేస్తాం. అంటే ఇట్ విల్ సప్రెస్ హంగర్ ప్యాంగ్స్. మనకి ఆకలిని స్టాప్ చేస్తే, ఆకలిని సప్రెస్ చేస్తుంది. ఏంటిది ఈ హార్మోన్, లెప్టిన్ అనేది. యూజువల్గా మనం ఏం చేస్తాం, ఒక పర్టికులర్ టైంలో ఫుడ్ తీసుకుంటూ ఉంటాము. ఎందుకంటే మన బాడీలో ఆల్రెడీ ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. రోజు మనం ఏదైతే ఒక వర్క్ చేస్తూ ఉంటామో అది బాడీ ఒక క్లాక్ లాగా ఫిక్స్ చేస్తుంది. సో నెక్స్ట్ డే మనకి ఆ టైంకి ఆ పని గుర్తొస్తుంది అనమాట. సో లంచ్ బ్రేక్లో మీరు అందరూ ఫుడ్ తీసుకుంటారు ఆఫ్టర్నూన్ 1 o'clockకి. సో మీరు ఇంట్లో ఉన్నా సరే మీకు 1 o'clock అయ్యేసరికి ఆకలేస్తుంది. అంటే ఏంటి, అదొక కండిషనల్ యాక్షన్ లాంటిది. అంటే మీరు నేర్చుకున్న రోజు చేస్తూ ఉన్నారు కదా, సో అలాగే ఆ పని అనేది, ఆ వర్క్ అనేది మీ బాడీ రిమెంబర్ చేసుకుంది. సో ఆ టయానికి గ్రెలిన్ రిలీజ్ అవుతుంది. ఆ టైం కల్లా ఆల్మోస్ట్ గ్లూకోజ్ అనేది మన బ్లడ్లో తగ్గిపోతుంది. మనకి హంగర్ ప్యాంగ్ స్టార్ట్ అయ్యి ఫుడ్ కన్జ్యూమ్ చేయాలనే మోటివేషన్ వస్తుందన్నమాట. ఇది ఫీలింగ్ ఆఫ్ హంగ్రీ టాపిక్ గురించి. టాపిక్ మీకు అర్థమైంది కదా. ఫిజియాలజీ ఆఫ్ బ్లడ్ మీద మన హంగ్రీనెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. బ్లడ్లో చాలా సబ్స్టెన్సెస్ ఉంటాయి. గ్లూకోజ్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ సబ్స్టెన్స్. ఎప్పుడైతే అది తగ్గిందో, ఎప్పుడైతే స్టొమక్లో ఫుడ్ అనేది ఎంటీ అయిందో, స్టొమక్ ఎంటీ అయిందో, సో వాల్స్ ఏం చేస్తే గ్రెలిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. వెంటనే హంగర్ జనరేటింగ్ సిగ్నల్స్ ప్రొడ్యూస్ అవుతాయి స్టొమక్ దగ్గర. ఆ సిగ్నల్స్ని వేగస్ నర్వ్, డయాన్సెఫ్లన్ ఏం చేస్తే బ్రెయిన్కి తీసుకెళ్తాయి. ఈ హంగర్ సిగ్నల్స్ అనేవి మనకి 30 to 45 minutes వరకు కంటిన్యూ అవుతాయి. ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో అప్పుడు సప్రెస్ అయిపోతాయి, లేదా లైపోలైసిస్ జరగడం వల్ల సప్రెస్ అయిపోతుంది. అండ్ ఎప్పుడైతే మనకి ఫుడ్ తీసుకున్నాం, స్టమక్ ఫుల్గా అయిందో అప్పుడు లెప్టిన్ అనే ఇంకొక హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది, హంగర్ని సప్రెస్ చేస్తుంది. ఓకేనా, దట్ ఈస్ ఆర్ టాపిక్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.